అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. నంబర్ కూడా కనిపిస్తూ ఉంది, చూస్తే మీరు టీఎన్ అనేది ఉంది కదా, అది కూడా నంబర్ మనకి ఇక్కడ విజిబుల్ కనిపిస్తూ ఉంది. టీఎస్ నంబర్ మనకు కనిపిస్తూ ఉంది. సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇది అంబులెన్స్ చూడండి, ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే వారు బయలుదేరారు. సో అంబులెన్స్ అసిస్టెన్స్ ఇస్తే కూడా వారు రెఫ్యూజ్ చేసి బయలుదేరారు. క్లియర్గా మనకు ఇప్పుడు హెడ్ లైట్ డ్యామేజ్ అయింది, అక్కడ అంబులెన్స్ కనిపిస్తూ ఉంది. పారామెడిక్స్ కూడా వారికి అటెండ్ అయ్యారు. ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తే వారు అది తిరస్కరించి వారు బయలుదేరారు. ఓకే, ఇది మనకు క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉంది. ఇదివరకు మనకు ఫుటేజ్లో కనపడలేదు, ఇప్పుడు ఈ అనాలిసిస్లో మనం వీ కెన్ క్లియర్లీ సీ. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ క్లోజ్ నిపుణ స్టానిక్ చూపించండి. నిపుణ స్టానిక్ అది చూపించండి. చూడండి ఫోటో చూడండి, ఫోటో క్లియర్గా వారు గ్లాసెస్ తీసేశారు. అప్పటికి గ్లాస్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకి, ఐ గ్లాసెస్ కూడా డ్యామేజ్, చూడండి డ్యామేజ్ కనిపిస్తూ ఉంది మనకి. విట్నెసెస్ చెప్పారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు అక్కడ వాళ్ళు చెప్పారు విట్నెసెస్. దట్ ఈస్ కొరాబరేటెడ్ ఇన్ దిస్ ఫుటేజ్. చూడండి ఒక గ్లాస్ కింద గ్లాస్ పగిలిపోయింది, క్లియర్గా ముఖం అంతా కనిపిస్తూ ఉంది. చూడండి కళ్ళు అన్నీ, యూ కెన్ సీ దిస్ సిఎఫ్ఎస్ఎల్ ఇమేజ్. ఎందుకంటే లైటింగ్ అది బాగుంది కాబట్టి ఇక్కడ పిక్చరు చాలా క్లియర్గా వచ్చింది మనకి. డ్రెస్ అంటే మన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఇదే డ్రెస్తో వారు కనిపిస్తారు, అంటే ఫీచర్స్ సేమ్ అని చెప్పడానికి ఇవన్నీ మనకు పనికి వస్తుంది. నెక్స్ట్, చాలు కొవ్వూరు టోల్ ప్లాజా లాంగ్ వ్యూ కూడా తీశారు. చూడండి ఈ ఫుటేజ్, అంటే ఎంత పిక్సెల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కెమెరాకి క్వాలిటీ ఆఫ్ ద రైట్ సైడ్ కనిపిస్తున్నారు. చూడండి ఇది క్లియర్గా, అంటే మనం పోల్చుకోవచ్చు. హెల్మెట్, మాస్క్, మోటార్ సైకిల్ సేమ్ పర్సన్ అని దగ్గర నుంచి వారు మనకు చూపించడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్, ఓకే, దట్ ఈస్ ద సిఎఫ్ఎస్ అనాలిసిస్. క్లోజ్ చేయండి. నెక్స్ట్ మనకి మీకు ఇందాకే చెప్పాను నేను, క్రైమ్ సీన్ అబ్జర్వేషను ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రోడ్ కండిషన్ని, యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని వారు ఎగ్జామిన్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను. అక్కడ కంకర్ రాళ్ళు, క్రష్ స్టోన్ వేశారు అక్కడ. అంటే ఈ బెరూమ్ మీద, రోడ్ సైడ్ బెరూమ్ మీద మట్టి కాకుండా ఈ కంకర్ రాళ్ళు ఉండడం, ఈ కంకర్ రాళ్ళు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 ఫీట్ ఆల్మోస్ట్, పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు. కండిషన్ ఆఫ్ ద రోడ్డు కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. నెక్స్ట్, అది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారండి. డిసీజ్లో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 70 km/h అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము, డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైమ్ టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైమ్ టేకన్ టు కవర్ ద డిస్టెన్స్, దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h వాళ్ళు ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-wheeler. నెక్స్ట్, తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని అంటే ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంవిఐ, ఏఎంవై ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు దేర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు
వెళ్తున్నారని ఇండికేషన్. అదే హెడ్ లైన్ పని చేయట్లేదు అని ఇచ్చారు, అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తూ ఉంది, పని చేయట్లేదు. ఇంకోటి ఏంటి, హెడ్ లైట్ డ్యామేజ్ అయి ఉంటే అక్కడ డెబ్రిస్ పడి ఉండాలి,